ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. నిన్న మరియు కొంచెం టైం లేక వాక్యం చేయడానికి నేను వెనుకాడాను. అయితే ఈరోజు మరి దేవుని కృపను బట్టి నిన్నటిది ఈరోజుది మరి వచనాలు ఏవైతే ఉన్నాయో 13వ అధ్యాయము నిన్న ఈరోజు మొత్తం రెండు కలిపేసి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి మీతో ఆ యొక్క అధ్యాయంలోని యొక్క దేవుని యొక్క మాటలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ ప్రార్థిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరు ప్రార్థించండి నా కొరకు, అలాగే నా ఫ్యూచర్ కొరకు, స్టడీస్ మరియు సివిల్ సర్వీసెస్ కొరకు ప్రేయర్ చేయండి. అలాగే నాకు ఇయర్ పీజీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరు ఇంకా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని పంచే బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎవరైతే దేవుడిని దూషిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వారు, మీ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని నమ్మని వారు, ఎవరినైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారిని ఒకసారి వారి గురించి అనుదినము ప్రార్థన చేయండి. వారు ఒకవేళ దేవుడిని ఎరగని వారిగా ఉన్నారేమో, దేవుడిని ఎరిగినా కానీ దేవుణ్ణి నడిచేవారిగా లేరేమో, అలాంటి వారి గురించి ఎడదెగగా ప్రార్థన చేయండి. ఇదొక మన లైఫ్ స్టైల్ అయిపోవాలి. ప్రార్థన చేయడం, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయడం అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోవాలి. అలా ప్రార్థించినప్పుడే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మనం పరిశుద్ధంగా ఉండాలి, మనము దేవుని రాజ్యం చేరాలి, ఇతరులను దేవుని రాజ్యం చేర్చాలి అని. సో ఈరోజు 13వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఈ సంఘము అంతా ఉన్నప్పుడు ఇక్కడ ఈ మొదటి వచనాలు ఇవన్నీ చూసుకుంటే, మొదటి 2 వచనాలు చూస్తే ఇక్కడ రాసి ఉంది, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. అంటే వారు ఉపవాసం చేసినప్పుడు శిష్యులు వీళ్ళంతా దేవుని బిడ్డలు ఎవరైతే దేవుని వాక్యం చెప్తున్నారో వీళ్ళందరూ ఉపవాసం చేసినప్పుడు అంట పరిశుద్ధాత్మ మాట్లాడినట్టు చూసారా. పరిశుద్ధాత్మని డైరెక్ట్గా మాట్లాడింది. పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నా ప్రత్యక్షపరచుడని వారితో చెప్పిందంట పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ అనేది మాట్లాడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మరి మాట్లాడాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఒక క్రైస్తవుని జీవితంలో. మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి మొదటిగా, రెండవదిగా మనకి యేసు ప్రభు వారే చెప్పారు తన శిష్యులతో, గొప్ప గొప్ప కార్యాలు కానీ గొప్ప గొప్ప పనులు కానీ చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటాం. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ద ఫ్యూచర్, తర్వాత జరగబోయేది ఏంటి అది కూడా, అలాగే ఏం జరిగించాలి, జరగబోయేది ఏంటి కూడా మనకి తెలుస్తుంది. ఉపవాస ప్రార్థన అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే మనము ఇంకా వేరే ఇతర ధ్యాస ఏమీ పెట్టుకోకుండా కేవలం యేసు ప్రభుతోనే ఆ రోజంతా ప్రార్థించుకుంటూ, పాటలు పాడుకుంటూ, వాక్యాలు చదువుకుంటూ ఉంటాం. కాబట్టి దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ రోజంతా ఎంత గడుపుతాం కదా, ఆయనకి చాలా ఇష్టం మనం అంటే. కోర్స్ మనం చేసిన పనులు చెడ్డ పనులు, మనం పాపులమే, కానీ ఆయన ప్రేమను బట్టి మనల్ని రక్షించుకున్నాడు. ఇక మనం పాపులం కాదు, ఇంకా ఆయనకి మన మీద ద్వేషం అనేది లేదు. సో అలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు ఉపవాసం ఉన్నప్పుడు. ఉపవాసం అనేది అలవాటు చేసుకోండి. అయ్యో నేను ఉండలేనయ్యా అని అంటారు చాలామంది ఉపవాసం. ఒకవేళ ఉండలేకపోతే మెల్లగా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఉపవాసం ఉండేటప్పుడు మధ్యాహ్నం 12 o'clock దాకా ఉండడం, నెక్స్ట్ వీకో, ఆ తర్వాత నెక్స్ట్ వీకో అట్లానే ఉండండి. తర్వాత నెక్స్ట్ మంత్ ఈసారి 3 o'clock దాకా ఉపవాసం ఉండడం. ఇట్లా అలవాటు చేసుకోండి. కొన్నిసార్లు రోజంతా ఉపవాసం ఉండడం, కొన్నిసార్లు 3 రోజులు ఉపవాసం ఉండడం. అవన్నీ మీరు అలవాటు చేసుకోవాలి. దేవుని కొరకు మిమ్మల్ని మీరు నలగొట్టుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, లేకపోతే సాధారణంగా పడిపోతారు. ఎందుకు పడిపోతారు ఇక్కడ చూద్దాం. సో ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు వారికి చెప్తారనమాట, అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు నడిచాడు పంపించండి అని. తర్వాత పేతురు గారు ఎక్కడికైతే పౌలు గారు ఎక్కడికైతే వెళ్తారో పౌలును బర్నబాను ఊరికి పంపించండి అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు వీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే, అక్కడ సమాజ మందిరంలో అక్కడున్న వారు
వీళ్ళని చూసి మీరేమైనా బోధిస్తారా అని అడిగినప్పుడు పౌలు గారు లేచి మొదటి నుంచి చివరి వరకు అంటే ఆదాము నుంచి అబ్రహాం మొదలుకొని అక్కడి నుంచి మొత్తం దావీదు మోషే దావీదు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి యేసు ప్రభు దాకా చెప్పుకుంటూ వస్తాడు. అవన్నీ ఆశ్చర్యంగా వీళ్ళు విని చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే మీకు 43వ వచనంలో రాసింది ఇక్కడ, సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేక యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను అనేక యూదులు అంటే అలాగే భక్తిపరులైన యూద మత పౌలును బర్నబాను వెంబడించి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి. సో ఇక్కడ పౌలు గారు మాట్లాడినప్పుడు వీళ్ళంతా దేవుని తట్టు తిరగబడ్డారు వాక్యాల ద్వారా. మీరు కూడా నా వాక్యం వినేటప్పుడు కానీ, మీరు వాక్యం చదువుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇతరుల యూట్యూబ్ వీడియోస్లో వేరే వేరే గొప్ప గొప్ప పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాక్యాలు వినేటప్పుడు కానీ మీరు కూడా ఇలా దేవుని తట్టు తిరుగుతున్నారా? దేవుని వాక్యాలు నేర్చుకుంటున్నారా? అయితే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ హెచ్చరింపు ఒకటి ఇచ్చినాడు పౌలు. ఏమని ఇచ్చినాడంటే దేవుని కృప యందు నిలవడానికి, అంటే దేవుని యొక్క కృప అనేది మన మీదకి వచ్చినప్పుడు, మీరు వాళ్ళ వాక్యం విన్నప్పుడు, మీరు ఆయన వైపు ఆసక్తి చూపిస్తున్నప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. దేవుని యొక్క కృప మన మీద ఉండి ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన మనతో ఉండాలన్న ఫీలింగ్లో ఉంటాడు దేవుడు. కానీ ఒకవేళ మనం కనుక ఆ యొక్క దేవుని యొక్క కృప ఏదైతే మనకు అనుగ్రహించబడింది, ఆ కృపను అనవసరంగా వేస్ట్ చేసామంటే, తప్పు పనులు చేయడానికి వేస్ట్ చేసాం, లేదా తప్పుడు పనులు ఏమైనా చేస్తామనుకో, ఆ కృప అనేది మన మీద నుంచి వెళ్ళిపోతుందంట. కాబట్టి ఇక్కడ ఏమైంది, పౌలు గారు చెప్పారు వాళ్ళతో, ఎవరితో? యూద మత ప్రవిష్టులతో ఏమని చెప్పారు? రేపు మళ్ళీ మేము రమ్మన్నారు మమ్మల్ని, రేపు మేము వస్తాము, మళ్ళీ బోధిస్తాము, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మీ మీద దేవుడు ఉంచిన కృపను పోగొట్టుకోకండి అని చెప్పి హెచ్చరించారు. అయితే 45వ వచనం చూస్తే, యూదులు జనసమూహములను చూచి తర్వాత మరుసటి రోజు విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చారంట. ఆ నెక్స్ట్ డే దేవుని వాక్యం వినడానికి అందరూ కూడి వచ్చారంట, పట్టణం మొత్తం వచ్చిందంట. అయితే యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటిని అడ్డము చెప్పిరంట. అంత ముందు రోజేమో అన్నీ యాక్సెప్ట్ చేశారు, కానీ మనసులో ఏమొచ్చింది, వీళ్ళ మనసులో ఈ రోజుకి మత్సరం అనేది వచ్చింది. మత్సరపడటం అనేది అసలు ఉండకూడదు. కొంతమంది సేవకులకి ఇంకొక సేవకుని చూస్తే మత్సరం, అదే పనిగా వేరే సేవకుల్ని దూషిస్తూ ఉంటారు. యేసుప్రభు ఏమని చెప్పారు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చాటుడి అన్నాడు, ఒకరినొకరు హెచ్చరించుకోండి అని చెప్పారు. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సేవకుల్ని ఇంకో సేవకుల్ని మత్సరంతో ఒక సేవకుడు ఇంకో సేవకుడిని అనరాని మాటలు అంటూ ఉంటారు. ఈ మత్సరం అనేది ఎప్పుడైతే వస్తుందో దేవుని కృప అనేది మనలోంచి వెళ్ళిపోతుంది. అలాగే మనలో ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అలాంటివి ఏవి మనలో ఉంచుకోకూడదు. ఎప్పుడైనా కానీ అలాంటివి మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క కృప మన నుంచి వెళ్ళిపోతుంది. యూదులు కూడా చూడండి, అంతకు ముందు రోజే వాళ్ళు దేవుని వాక్యం వినటానికి అని ఎంతగానో ఆశతో ఉన్నారు. వాళ్ళు బోధించిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా నేర్చుకున్నారు, క్వశ్చన్స్ వేసుకొని అన్నీ నేర్చుకున్నారు యూదులు. మళ్ళీ ఏమైంది, నెక్స్ట్ డే రోజు ఊరంతా ఎక్కువ మంది వస్తున్నారని చూసి మత్సరపడ్డారంట. మత్సరపడిపోయి ఏంటి ఇంతమంది వస్తున్నారు వీళ్ళ దగ్గరికి అని చెప్పేసి యూదులంతా భయపడిపోయి అమ్మో అని చెప్పేసి, వీళ్ళు ఎక్కడ మాది దెబ్బతింటుందో, వీళ్ళు ఇంతమంది ఇక్కడికి వస్తున్నారని అలాంటి అసూయ మత్సరపడటం ఇలాంటివి అసలు ఒక క్రిస్టియన్స్లో ఉండకూడదు. అలా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద ఉన్న కృప పోయింది. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని వెళ్ళిపోమని చెప్పేశారు. ఎవరిని? పౌలుని. అంటే వీళ్ళని వెళ్ళిపోమని అంటే యేసుప్రభుని ఇండైరెక్ట్గా అంటే దేవుడిని వాళ్ళ దగ్గర నుంచి తోసేశారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అనుగ్రహించబడిన కృపను మనం పోగొట్టుకోకూడదు. మనకున్న హ్యాబిట్స్ని బట్టి, అది కోపమా లేకపోతే అది వేరే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ మనలో ఏదైనా ఉంటే, అది ఖచ్చితంగా చెప్తున్నాను, అది దేవుని యొక్క సేవకు కానీ లేకపోతే నువ్వు దేవునిలో ఎదగడానికి కానీ నేను ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుంది. సో అలాంటి వాటిని తీసేసుకోండి. అలాంటి ఏమైనా ఉన్నాయేమో దేవుని అడగండి. వాటిని తీసేసుకోవడానికి దేవుని సహాయం కోరుకోండి, పరిశుద్ధాత్మ సహాయం కోరుకోండి, ఆయన సహాయం చేస్తాడు.
అప్పుడు మీ మీద ఉన్న కృప మీ మీద నిలిచి ఉంటుంది. మీ మీద ఎప్పుడైతే దేవుని కృప నిలిచి ఉంటుందో ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుంది. మీరు దేవుని నుంచి తొలగిపోరు. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఈరోజు మరి దేవుడు ఈ యొక్క వాక్యాలు మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా రాసి ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే పౌలు, సో మీరు వెళ్ళిపోమంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వెళ్తాము, అన్ని జనులకు బోధిస్తామని చెప్తారు. సో అన్ని జనులకు సువార్త అంటే మనకి సువార్త అందించబడిన తర్వాత ఇక మొత్తం ప్రపంచం అంతా అందరికీ సువార్త అన్ని జనులకు అంటే యూదులు కాని వారందరూ కూడా సువార్త అందించబడింది. అలాగే ఇప్పుడు మన పక్కన కూడా అన్ని జనులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు దేవుని గురించి తెలియదు. కానీ ఒక విషయం తెలుసా, ఎక్కువ మంది అన్ని జనులే క్రైస్తవుల కన్నా ఎక్కువ మంది అన్ని జనులు బిడ్డలే గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు. సో దేవుని యొక్క కృప అలా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన వదిలేసినప్పుడు ఆయన మనల్ని వదిలేసాడనమాట. ఆయన కృప మన మీద నుంచి తొలగిపోయినప్పుడు అన్ని జనులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని జనుల్లోనే చాలామంది నిజమైన క్రైస్తవులు తయారవుతున్నారు. అయితే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళే ఈ యొక్క యూదుల్లాగా మత్సరంతో అసూయతో లేకపోతే కొన్ని అడ్వాంటేజెస్ కోసం క్రైస్తవులుగా ఉంటే ఇవి రావు. సో హిందూగా ఉంటే అందరు రెస్పెక్ట్ ఇస్తారు, హిందూగా ఉంటే మనకు అది దొరికిది అని చాలామంది క్రైస్తవత్వాన్ని కూడా వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. మీ అందరికి ఒక చిన్న స్మాల్ ప్రేయర్ రిక్వెస్ట్. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఒక చెల్లి ఉంది. ఆమె క్రిస్టియనే. ఆమె పేరు జెస్సీ. పేరు ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రేయర్ చేస్తారని. ఆమె నాకు తెలిసి 20 కన్నా తక్కువ ఉంటుంది ఏజ్. పాపం ఆమె నేను అడిగినప్పుడు ఏంటి జెస్సీ అంటే క్రిస్టియన్స్ అని మీరు అని అడిగినప్పుడు ఆమె క్రిస్టియన్సే కానీ ఒకప్పుడు ఇప్పుడు క్రిస్టియన్స్ కాదని అంది. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తప్పిపోయిన గొర్రె లాగా నాకు అనిపించింది. మీరందరూ ప్రేయర్ చేయండి. మీ ప్రేయర్స్లో రిమెంబర్ చేసుకోండి ఆ పేరు జెస్సీ అని. ఆ అమ్మాయి గురించి ప్రార్థన చేద్దాం, తర్వాత మాట్లాడదాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. తర్వాత నేను ఆ అమ్మాయితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ లోపల మనం ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. అప్పుడు దేవుడు ఒక కార్యం ఏదో ఒక డోర్ తెరుస్తాడు మాట్లాడడానికి. అప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు క్రిస్టియానిటీ నుంచి బయటకు వెళ్ళినవన్నీ తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.